బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు స్వల్ప ఊరట లభించింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో వారికి ఉపశమనం కలిగేలాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకైతే స్వల్ప ఊరట లభించింది. అయితే ఇప్పటికే కొంతమంది నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో వారికి ఉపశమనం కలిగేలాగా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జరిపేంత వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తదుపరి విచారణ మాత్రం ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏపీ హైకోర్టు ఇటు విచారణను ఈ నెల 16కు వాయిదా వేయడం జరిగింది. అయితే ముందస్తుగా ఎవరైతే బెయిల్ కోసం అప్లై చేసుకున్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవద్దంటూ ఇప్పటికైతే ప్రజెంట్ తన తీర్పును వెలువరించింది. ఈ 16న విచారణ జరగనుంది. ఈ మధ్యలో వీరి మీద ఏ చర్యలు తీసుకోవద్దు అండ్ అరెస్టు చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొంత ఊరట లభించింది ఈ తీర్పుతోనైతే. ఇటు వైసీపీ నేతలకు ఎవరైతే టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేశారో వారికి ఊరట లభించింది కొంత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే అక్టోబర్ 21, 2021 అక్టోబర్ 19 తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఇప్పటికే పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో 150 మంది నిందితుల్ని గుర్తించడం జరిగింది. ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలసల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే వీరితో పాటుగా మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేశారు. వీరంతా కూడా వివిధ రూపాల్లో కూడా ముందస్తు బెయిల్ కావాలని చెప్పి 5 పిటిషన్లు ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై 2 రోజుల క్రితం కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా తీర్పును ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు విచారణకు సంబంధించిన ప్రారంభం కాబోనే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 16వ తేదీ వరకు వీరెవరిని 5గురిని కూడా అరెస్టు చేయవద్దు, అలాగే తదుపరి విచారణ చేపట్టే వరకు వీరిని అరెస్ట్ చేయవద్దంటూ కూడా కోర్టు తన తీర్పును వెలువరించింది. తిరిగి ఈ కేసుని 16వ తేదీన విచారణ చేపడతామని చెప్పి ఉన్నత న్యాయస్థానం అయితే తన తీర్పులో వెలువరించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా అనేకమైన కీలక అంశాలు దీంట్లో వెలుగు చూశాయి. మొదట చూసుకుంటే కనుక లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, దేవినేని అవినాష్ పేర్లు మాత్రమే తెర మీదకి వచ్చినాయి. ఆ తర్వాత 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి, తలసీల రఘురాం పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేస్తారో వారు ఇచ్చిన సమాచారం అంటే విచారణలో వారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని కూడా ఒక్కొక్కరిగా కేసు నమోదు నిందితుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. మొదట 150 మంది నిందితులను గుర్తించిన మంగళగిరి రూరల్ పోలీసులు ఇప్పుడు మరొక 9 మందిని అదనంగా చేర్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఈ నిందితుల పరంపర అయితే పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు అలాగే 2021 సెప్టెంబర్ 19వ తేదీన చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ కూడా స్వల్ప ఊరట లభించింది. ఇదే కేసుకు సంబంధించి కూడా ఈ నెల 16వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు తన తీర్పును వెలువరించింది. మొత్తం కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నివాసంపై దాడి, చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి రెండింటికి సంబంధించి కూడా మొత్తం 6 బెయిల్ పిటిషన్ని ఏపీ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. 6 బెయిల్ పిటిషన్లకు సంబంధించి 16వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, 16వ తేదీన ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపడతామని చెప్పి ఉన్నత న్యాయస్థానం తన తీర్పునైతే వెలువరించింది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.